భారతదేశ చరిత్రలో భూమిని, సముద్రాన్ని రెండింటినీ ఏకకాలంలో ఏలిన రాజులు చాలా తక్కువమంది. కాని వాళ్లలో ఒకరు మాత్రం అందరికన్నా ప్రత్యేకం. ఆయనే రాజేంద్ర చోళుడు. తన నౌకాదళంతో ఏకంగా ఆగ్నేయాస్య వరకు వెళ్లిన ఆ మహాయోధుడి అద్భుతమైన కథేంటో ఈరోజు చూద్దాం. అసలు ఆలోచించండి, ఒకే ఒక రాజు భూమిని, నీటిని రెండింటినీ ఎలా శాసించగలిగాడు? వెయ్యేళ్లపాటు నిలిచిపోయే వారసత్వాన్ని ఎలా సృష్టించాడు? ఇది కేవలం ఒక ప్రశ్న కాదండోయ్, ఒక మహాసామ్రాజ్యం యొక్క ఆశయం, పట్టుదల, సాధన వీటన్నిటికీ సంబంధించిన ఒక గొప్ప గాథ. సరి, ఇంక మొదలుపెడదాం. ముందుగా ఆ గొప్ప రాజు గురించి పరిచయం చేసుకుందాం. ఆయన కాలంలోకి, ఆ స్వర్ణయుగంలోకి మనమొకసారి వెళ్ళొద్దాం. ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే గొప్ప దేవాలయాలు, పరవళ్లు తొక్కే విశాలమైన నదులు, ఆ సముద్రాలనే జయించడానికి సిద్ధంగా ఉన్న పెద్ద పెద్ద ఓడలు. అది చోళ సామ్రాజ్యమంటే. అదొక నిజమైన స్వర్ణయుగమన్మాట. సరే, ఇంత గొప్ప రాజు, మరి ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? యువరాజుగా ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? అసలొక పాలకుడు ఎలా తయారవుతాడో ఇప్పుడు చూద్దాం. ఆయన తండ్రి ఎవరో తెలుసా? సాక్షాత్తు గొప్ప రాజరాజ చోళుడు. అంటే ఇక ఊహించుకోండి, రాజేంద్రుడి మీద చిన్నప్పటినుంచే అంచనాలు ఏ రేంజులో ఉండేవో. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి, ఆ భారం చాలా పెద్దది. అయితే రాజు అవ్వడమంటే అంత సులువు కాదు కదా. ఆయన మార్గం కూడా పూలపాన్పు కాదు. ఒకవైపు చరిత్ర అధ్యయనం చెయ్యాలి, మరోవైపు గురువులు చెప్పేది శ్రద్ధగా వినాలి, గుర్రపు స్వారీలో ఆరితేరాలి, కత్తి యుద్ధంలో అసలు తిరుగే ఉండకూడదు. ఇలా ప్రతి విద్యలోనూ ఆయన నైపుణ్యం సాధించాడు. ఇది కేవలం శిక్షణ కాదండి, ఒక మహా సామ్రాజ్యాన్ని నడపాలన్న బలమైన సంకల్పం. ఇక అసలు కథలోకి వద్దాం. ఆయన పరాక్రమం కేవలం నేలమీదేగాదు, సముద్రాలు దాటి వెళ్ళింది. అవును, ఆయన శిక్షణకు, ఆయన పట్టుదలకి అసలైన పరీక్ష మొదలైంది సముద్రాలమీద. చూడండి, ఆ రోజుల్లో చాలామంది రాజులు భూభాగం కోసం, రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేసేవాళ్లు. కాని రాజేంద్ర చోళుడే ఆలోచనే వేరు. ఆయన దృష్టి ఆ విశాలమైన సముద్రాలపై పడింది. తన సామ్రాజ్యానికి సరిహద్దులు కేవలం తీరంతో ముగిసిపోవని ఆయనకు బాగా తెలుసు. ఆయన నౌకాదళం ఎంత పవర్ఫుల్ అంటే, అది శ్రీలంకను దాటింది, మలేషియాను చేరింది, ఇండోనేషియా తీరాలను కూడా తాకింది. ఒక్కసారి ఆలోచించండి, 1000 ఏళ్ల కథం! ఇది కేవలం దండయాత్ర అనుకుంటే పొరపాటే. ఆనాటి ప్రపంచ వాణిజ్య మార్గాలన్నింటినీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చోళులు వేసిన ఒక పెద్ద ప్లానిది. సముద్రాలను జయించేశాడు. మరి తరువాత ఆయన ఆశయం అక్కడితో ఆగిపోలేదు. ఈసారి ఆయన చూపు ఉత్తర దిక్కున ఉన్న పవిత్ర గంగానది వైపు మళ్ళింది. అవును, గంగను జయించిన చోళుడుగా ఆయన ఎలా మారాడో చూద్దాం. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఇది కేవలం మరో రాజ్యాన్ని గెలవడం కోసం చేసిన యుద్ధం కాదు. అదొక సాహసోపేతమైన యాత్ర. ఒక దక్షిణ భారత రాజు తన సైన్యాన్ని ఏకంగా ఉత్తరాన ఉన్న గంగానది వరకు నడిపించడమంటే మామూలు విషయం కాదు. అదొక బలమైన సంకేతం, ఒక శక్తివంతమైన సందేశం. ఆ చారిత్రాత్మక విజయంతో ఆయనకు ఒక కొత్త బిరుదు వచ్చింది. అదే గంగైకొండ చోళుడు. దీని అర్థమేంటో తెలుసా? గంగను జయించి ఆ పవిత్ర జలాలను తన రాజ్యానికి తీసుకువచ్చిన చోళ మహారాజు అని. ఎంత గొప్ప బిరుదో కదా. అయితే ఆయన కేవలం ఆ బిరుదుతోనే సంతృప్తి చెందలేదు. ఆ అద్భుతమైన విజయానికి గుర్తుగా ఏకంగా ఒక కొత్త రాజధాని నగరాన్నే నిర్మించేశాడు. దాని పేరే గంగైకొండ చోళపురం. ఆ విజయానికి అదొక శాశ్వతమైన, సజీవమైన స్మారక చిహ్నం అన్నమాట. సరే, ఎన్ని యుద్ధాలు, ఇన్ని విజయాలు, బాగానే ఉంది. కాని ఒక రాజు గొప్పతనం కేవలం వీటితోనే కొలవలేం కదా. మరి ఆయన తన ప్రజలకు ఏమిచ్చాడు? ఆయన మిగిల్చిన వారసత్వమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆయన కట్టించిన ఆ కొత్త రాజధానీ నగరం ఎలా ఉండేదో తెలుసా? వర్ణనలు వింటే మనసు ఉప్పొంగిపోతుంది. బంగారంలా మెరిసిపోయే రాజభవనం, వీధుల నిండా పూల పరిమళాలు, అందమైన తోటలు, జలకళతో నిండిన చెరువులు. అబ్బా, అది కేవలం ఒక నగరంలా లేదు, ఒక కల నిజమైనట్టుంది. అందుకే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రాజేంద్ర చోళుడు కేవలం ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు. ఆయన తన జ్ఞానంతో, ధైర్యంతో ప్రజలను పరిపాలించాడు.
వాళ్లకు శాంతిని, సంపదను, అన్నింటికన్నా ముఖ్యంగా చోళులమని గర్వంగా చెప్పుకునే ఒక కారణాన్నిచ్చాడు. అయితే అసలు ప్రశ్నేంటంటే 1000 ఏళ్లు గడిచిపోయాయి. ఇంతటి మహారాజును ఈరోజు మనం ఎలా గుర్తుంచుకోవాలి? కేవలం ఒక చక్రవర్తిగానా, లేక అంతకు మించా?